friends, welcome to Pharma Syndrome YouTube channel. So if you are looking for a GPAT, NIPER, Drug Inspector, Pharmacist, any coaching, so you can contact me on this number. So you know my mobile number, that is 7995318103. And in this video, we are mainly talking about how we can remember many number of drug examples and many number of their classifications, their sub-classifications, as well as subcategories. So ఈ వీడియోలో మనం క్లియర్ గా దాని గురించి చూద్దాము. Definitely this video will helpful to you to remember most of the classifications easily. So for that purpose, I designed the master suffix cheat sheet 20 ఫార్మకాలజీ క్లాసెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం నేనైతే ఈ ఫ్లో చార్ట్ మీకోసం ఈ టేబుల్ క్రియేట్ చేశాను. సో ఈ విధంగా మెనీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ మీరు ఆల్రెడీ ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ దానికి మేజర్ గా కావాల్సింది ఏంటంటే కనుక పాజిటివ్ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ అండ్ ద ఇంటెన్షన్ టు లెర్న్. ఐ హ్యావ్ టు లెర్న్ ఈజీలీ, ఐ హ్యావ్ టు రిమెంబర్ ద థింగ్స్. సో దానికి కొన్ని ట్రిక్స్ మనం ఎలా ఫాలో ఆల్రెడీ మీకు తెలుసు. బట్ ఆ తెలిసిన దాన్ని ఇంకొంచెం మీరు పొటెన్షియేట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్ గా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక కామన్ గా మనం ఫార్మకాలజీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనకు ప్రిన్స్ అని కనిపించిందంటే కనుక ప్రిన్స్ నథింగ్ బట్ ఏసీఈ ఇన్హిబిటర్స్ లైక్ ఎనలాప్రిల్, లిసినోప్రిల్ ప్రివెంట్స్ యాంజియోటెన్షన్ 2 నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ యాంజియోటెన్షన్ 1 టు యాంజియోటెన్షన్ 2. అంటే ఎక్కడ ప్రిల్ అనేది ఎండ్ అయినా యూ కెన్ రిమెంబర్ దేర్ ఆర్ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. అండ్ సార్టాన్స్ లైక్ యాంజియోటెన్షన్ రిసెప్టర్ బ్లాకర్, లో సర్టాన్, వాల్సర్టాన్, క్యాండిసార్టాన్, ఇర్బిసార్టాన్. అండ్ లాల్స్ బీటా బ్లాకర్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్. అండ్ డిపైన్స్ డైహైడ్రోపిరిడిన్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అమ్లోడిపిన్, నిఫిడిపిన్ యాజ్ ఎ వాసోడైలేటర్స్. స్టాటిన్స్ హెచ్ఎంజి కోడక్టేజ్ ఇన్హిబిటర్స్, అటోర్వాస్టాటిన్, సింవాస్టాటిన్ lowering the cholesterol. Sterols, beta 2 receptor agonist, salbutamol, terbinafine, albuterol, formoterol. Phylins, xanthine derivatives, theophylline, aminophylline, bronchodilators, phosphodiesterase enzyme inhibitors. సో ఇవన్నీ మీకు తెలుసు. బట్ కాకపోతే ఇవన్నీ బేస్ చేసుకుని మనం చదవడం వల్ల మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏది గుర్తుపెట్టుకోవచ్చు. సో వాటి రిసెప్టార్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు, మెకానిజం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే డ్యూరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి టైం తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ రైట్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఇటువంటి స్మార్ట్ ప్రిపరేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే కనుక దెర్ ఈస్ ఏ వ్యాప్టాన్, VAPTAN, వాసోప్రెసిన్ యాంటగోనిస్ట్ లైక్ టోల్ వ్యాప్టాన్, కోని వ్యాప్టాన్. సో దీస్ ఆర్ వాసోప్రెసిన్ యాంటగోనిస్ట్. అండ్ వాసోప్రెసిన్ రిసెప్టర్ ఎగోనిస్ట్ డెస్మోప్రెసిన్, టెర్లిప్రెసిన్, లిప్రెసిన్. ప్రెసిన్స్ ఆర్ ADHR వాసోప్రెసిన్ ఎగోనిస్ట్. అంటే ఈ స్మార్ట్ స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అయితే కనుక ఎఫిషియెంట్ గా మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో టైమ్ ఈస్ చేంజింగ్, స్టూడెంట్ మైండ్ సెట్ ఆల్సో చేంజింగ్. డ్యూరింగ్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్ యూ షుడ్ బి స్మార్ట్ ఇన్ థింకింగ్. ఫర్ దట్ పర్పస్ లైక్ దిస్ అప్రోచ్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ప్రజోల్స్ లైక్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ ఒమెప్రజోల్, ప్యాంటప్రజోల్, యాంటీ అల్సర్ డ్రగ్స్. టిడైన్ H2 receptor blockers like ranitidine, famotidine, nizatidine. Cetron, selective serotonin type 3 antagonist, ondansetron, granisetron, palonosetron, antiemetics. And iron, especially alkaloids, morphine, codeine, thebaine, atropine, heroin. Okay. Next, epam, olam, benzodiazepines like diazepam, alprazolam. Caine, especially local anesthetics. Okay. So lidocaine, benzocaine block sodium channels. And fluoxetine, fluoroquinoline, ciprofloxacin, ofloxacin, moxifloxacin. And mycin, macrolide aminoglycosides, cycline, tetracycline, vir antivirals, MAB monoclonal antibodies, glitazones. So like this, many number of drugs examples, their classification, subclassification you can easily remember. And even glitazones like thiazolidine diones, pioglitazone, rosiglitazone, troglitazone, anti-diabetics. And gliptins like DPP4 inhibitors, sitagliptin, vildagliptin. Like that you can remember n number of examples and their subclassification. So definitely this way of studying will helpful to easily recognize the answers during the competitive exam, because the time is the factor and giving the correct answers also very very important. For that purpose your brain should be in smart thinking. So ఇట్లా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. ఈవెన్ మీరు గమనిస్తే కనుక అపిక్జాబాన్, రివరాక్జాబాన్ ఆ స్పెల్లింగ్ లో మనకి XA అని ఉంటుంది, ఫ్యాక్టర్ 10A. సో ఎపిక్జాబాన్, రివరాక్జాబాన్ సెలెక్టివ్లీ ఇన్హిబిట్స్ ఫ్యాక్టర్ 10A. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు
కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తెలుసుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇటువంటి వీడియో కోసం డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా పలానా టాపిక్ మీద పలానా కంటెంట్ మీద ఒక వీడియో కావాలనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్.